ఎన్నోసార్లు మరణకరమైన అపాయాలు ఆపదలు మన సమీపించిన చావు గోతిలోనికి పోకుండా ఇంకా సజీవులంగా ఉన్నాము అంటే ఆయన కృప. సమాజంలో అందరితో పాటు మనం అన్నీ కలిగి ఉన్నామంటే ఆయన కృప. అన్నిటికంటే ఉత్తమంగా ఆత్మరక్షణను పొంది ఉన్నాము అంటే ఆయన కృప. నిత్య జీవాన్ని స్వతంత్రించుకున్నాము అంటే ఆయన కృప. పాప క్షమాపణ పొందాము అంటే ఆయన కృప. నిజమైన దేవుణ్ణి గుర్తుపట్టాము అంటే ఆయన కృప. ఇలా ఏ కోణంలో చూసినా, ఏ విషయంలో చూసినా ఆయన కృప లేకుండా మన మనుగడ లేదు, మన ఉనికే లేదు, మన నిత్య జీవము లేదు. కాబట్టి ఆయన కృపలను తలపోసుకుంటూ, ఆయన ఉపకారాలను స్మరించుకుంటూ భక్తులు పాడుకున్న పాటలు అన్నీ నిగావు. అందులో ఒకటి ఇప్పుడు మనం